సృష్టి చల్లని దృష్టి శివబాబా దృష్టి సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వృష్టి స్వర్గానికి సృష్టి అమృత వృష్టి స్వర్గానికి సృష్టి ఓం శాంతి. ఈరోజు సద్గురువారం 3 నవంబర్ మురళి ఉంది. బాబా ఈరోజు మురళిలో విశేషంగా బాబా దుఃఖహర్త సుఖకర్త ఉన్నారు. బాబాను జ్ఞాపకం చేస్తే మన దుఃఖాలన్నీ దూరం అవుతాయి అని చెప్తున్నారు. బాబా యొక్క జ్ఞాపకంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు మురళి సారాంశం ఉంది. मीठे बच्चे तुम्हें मनसा वाचा कर्मना बहुत बहुत खुशी में रहना है, सबको खुश करना है, किसी को भी दुख नहीं देना है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు మనసా వాచా కర్మన చాలా చాలా సంతోషంగా ఉండాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, సదా సంతోషంలో ఉండాలి అని అంటున్నారు. ప్రశ్న హే, डबल अहिंसक बनने वाले बच्चों को कौन सा ध्यान रखना है? డబల్ అహింసకులుగా తయారయ్యేటువంటి పిల్లలు ఏ విషయం పైన శ్రద్ధ వహించాలి అని అడుగుతున్నారు. డబల్ అహింసకులుగా అంటే స్థూలమైన హింస లేదు, సూక్ష్మ హింస లేదు. उत्तर है, ध्यान रखना है कि ऐसी कोई वाचा मुख से न निकले जिससे किसी को भी दुख हो. మన యొక్క నోటి ద్వారా ఇతరులకు దుఃఖం కలిగించేటువంటి మాటలేవి మాట్లాడకూడదు. క్యూంకి వాచా సే దుఃఖ్ దేనా భీ హింసా హై. ఎందుకంటే మాటల ద్వారా ఇతరులకు దుఃఖం ఇవ్వడం కూడా హింసనే అని అంటూ ఉన్నారు. హమ్ దేవతా బన్నే వాలే హే, ఇస్లియే చలన్ బహుత్ రాయల్ హో. ఇప్పుడు మేము దేవి దేవతలుగా తయారు కాబోతూ ఉన్నాం కాబట్టి మన యొక్క నడవడిక చాలా బాగుండాలి అని అంటున్నారు. కాన్ పాన్ నా బహుత్ ఊంచా నా నీచా. మరి ఆహార పానీయాలు చాలా హైగా చాలా ఉన్నతంగా ఉండక్కర్లేదు, లేక బాబా అంటున్నారు తక్కువగా ఉండక్కర్లేదు అని అంటున్నారు. మధ్యస్థంగా ఆరోగ్యరీత్యా పోషక విలువలతో కూడినటువంటి శుద్ధమైన పరిశుభ్రమైన వాతావరణంలో బాబా యొక్క జ్ఞాపకంలో సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించమన్నారు బాబా. గీత్ హే నిర్బల్ సే లడాయి బల్వాన్ కి. పాట ఉంది, నిర్బలుల యొక్క పోరాటం బలవంతులతో అని పాట. నిర్బలులు ఎవరు అంటే ఇది అక్కడ దీపము గాలి రెండింటినీ చూపించారు. గాలి బాగా వీస్తూ ఉంటే దీపం ఆరిపోకుండా అలాగే నిలకడగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు అంటే నిర్బలుల యొక్క పోరాటం బలవంతులతో. అంటే ఎవరైతే నిర్బలంగా ఉంటారో, అంటే ఇక్కడ మనం కూడా ఆత్మ ఇప్పుడు వీక్ అయిపోయింది, ఆత్మ మాయతో పోరాటం చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఇది పాట ఉందన్నట్టు. ओम शांति. मीठे मीठे सिकिलदे बच्चों को बाप रोज रोज पहले समझाते हैं कि अपने को आत्मा समझ बैठो और बाप को याद करो. कहते हैं ना अटेंशन प्लीज, तो बाप कहते हैं एक तो अटेंशन दो बाप की तरफ. మధురాతి మధురమైనటువంటి తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఆత్మ అనుకొని ఒక తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా అటెన్షన్ ప్లీజ్ అని అంటూ ఉన్నారు.
మరి అటెన్షన్ అంతా కూడా ఒక్క బాబా వైపే రావాలి. బాప్ కిतना मीठा है, उनको कहा जाता है प्यार का सागर, ज्ञान का सागर, तो तुमको भी प्यारा बनना चाहिए. బాబా ఎంత మధురంగా ఉన్నారు. బాబాను ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడు అని మహిమ చేస్తూ ఉన్నాము. జ్ఞాన సాగరుడు అంటున్నాము. బాబా ఎలా అయితే ప్రేమ సాగరుడో మనం కూడా అలాగే ప్రేమగా తయారు కావాలి అంటున్నారు. మనం కూడా అందరితో చాలా ప్రేమగా వ్యవహరించాలి అంటున్నారు. मनसा वाचा कर्मना हर बात में तुमको खुशी रहनी चाहिए, कोई को भी दुख नहीं देना है, बाप ही किसी को दुख नहीं दे सकता. మనసా వాచా కర్మన ఎప్పుడు కూడా బాబా అంటున్నారు సంతోషంగా ఉండాలి, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? कोई भी ऐसा कर्म नहीं करना चाहिए, मनसा में भी नहीं आना चाहिए, परंतु यह अवस्था पिछाड़ी में होगी. మరి ఇలాంటి ఆలోచన ఏది రాకూడదు, మనసులో కూడా రావద్దు. కానీ బాబా అంటున్నారు ఇలాంటి స్థితి చివర్లో ఏర్పడుతుంది అని అంటున్నారు. कुछ न कुछ कर्मेंद्रियों से भूल होती है, अपने को आत्मा समझेंगे, दूसरे को भी आत्मा बाई देखेंगे, तो फिर किसको दुख नहीं होगा. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ బాయిగా చూసినప్పుడు ఇంకా వేరే ఎవరికి కూడా దుఃఖం అనేది కలగదు కదా. शरीर ही नहीं देखेंगे तो दुख कैसे देंगे, इसमें गुप्त मेहनत है. ఎవరి దేహాన్ని చూడనప్పుడు ఇంకా వారికి దుఃఖం ఇచ్చే విషయం కూడా ఉండదు కదా. బాబా అంటున్నారు ఇందులో గుప్తమైనటువంటి కృషి ఉంది అంటున్నారు. యహ సారా బుద్ధి కా కామ్ హై, ఇదంతా కూడా బుద్ధి యొక్క పని అని అంటున్నారు. అభి తుమ్ పారస్ బుద్ధి బన్ రహే హో, తుమ్ జబ్ పారస్ బుద్ధి తే తో తుమ్నే బహుత్ సుఖ్ దేకే, తుమ్ హీ సుఖధామ్ కే మాలిక్ తేనా. మనం ఎప్పుడైతే పారస్ బుద్ధిగా ఉండేవారిమో చాలా సుఖాన్ని చూసాం. మనం సుఖధామానికే యజమానిగా ఉండేవారిమి. ఇప్పుడు ఏమైపోయాము అంటే పత్తర్ బుద్ధిగా అయిపోయాం. బాబా ఇప్పుడు మళ్ళీ తిరిగి మనల్ని పారస్ బుద్ధిగా తయారు చేస్తూ ఉన్నారు. यह तो दुख धाम है, यह तो बहुत सिंपल है, वह शांति धाम है हमारा स्वीट होम, फिर वहां से पार्ट बजाने आए हैं, दुख का पार्ट बहुत समय बजाया है. మన యొక్క ఇల్లేమో శాంతిధామం. మనం అందరం కూడా ఆ శాంతిధామం నుండి ఇక్కడికి పాత్రను అభినయించడం కోసం వచ్చాం. అదే మన యొక్క నిజ నివాస స్థానం ఉంది కదా. మరి దుఃఖం యొక్క సమయం చాలా ఎక్కువ సమయం ఉన్నాం. ఇప్పుడు బాబా మనందరినీ సుఖధామంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. इसलिए एक दो को बाई बाई समझना है, आत्मा आत्मा को दुख नहीं दे सकती, अपने को आत्मा समझ, आत्मा से बात कर रहे हैं. మరి ఆత్మ అనుకొని ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఆత్మ ఆత్మలతోటే మాట్లాడుతూ ఉంటుంది కదా. మరి శివ బాబా వచ్చి ఆత్మలతోటే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఎదుటి వారిని కూడా ఆత్మ బాయిగా చూస్తామో అప్పుడు దుఃఖం యొక్క విషయమే ఉండదు అంటున్నారు. ఆత్మ ही तख्त पर विराजमान है, यह भी शिव बाबा का रथ है ना. बच्चियां कहती है हम शिव बाबा के रथ को श्रृंगारते हैं, शिव बाबा के रथ को खिलाते हैं. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. శివ బాబా యొక్క రథం ఎవరు అంటే బ్రహ్మా బాబా. అయితే ఎవరైతే బ్రహ్మా బాబా యొక్క సేవార్థం ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటారంట మేము శివ బాబా యొక్క రథాన్ని అలంకరిస్తున్నాం, శివ బాబా యొక్క రథం యొక్క సేవలో ఉన్నాము అని. అలా చాలా నషాలో ఉంటారు అంటున్నారు. वह है ही कल्याणकारी बाप, कहते हैं 5 तत्वों से यह शरीर बना हुआ है, तो 5 तत्वों का भी कल्याण करता. वहाँ कोई भी चीज कभी तकलीफ नहीं देती है. బాబా పంచతత్వాలను కూడా పావనంగా చేస్తున్నారు. సత్యయుగంలో ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఉండనే ఉండదు. यहाँ तो कभी तूफान, कभी ठंडी, कभी क्या होता रहता है.
మరి అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి తుఫాన్లు వస్తాయి, ఒకసారి చాలా చలి ఉంటుంది, ఇంకా ఏవేవో జరుగుతూ ఉంటాయి. బాబా అంటున్నారు ఇలా దీని పేరే నరకం, కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. वहाँ तो सदैव हमारी बहारी मौसम रहता है, दुख का नाम नहीं है. అదే సత్యయుగంలో అయితే ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది, దుఃఖం అనేది నామమాత్రంగా కూడా ఉండనే ఉండదు. దాని పేరే స్వర్గము వైకుంఠము అని అంటూ ఉన్నాం. बाप आए है हेवन का मालिक बनाने, ऊंचते ऊंच भगवान है, ऊंचते ऊंच बाप, ऊंचते ऊंच सुप्रीम टीचर भी है, तो जरूर ऊंचते ऊंच ही बनाएंगे ना. బాబా అయితే చాలా ఉన్నతమైనటువంటి వారు. బాబా మనందరినీ కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు నేను మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు, విశ్వానికి యజమానిగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. బాబా అయితే సుప్రీం టీచర్ ఉన్నారు కదా. तुम यह लक्ष्मी नारायण थे ना, यह सब बातें भूल गए हो, यह बाप ही बैठ समझाते हैं. మరి మనమే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారిని, లక్ష్మీనారాయణలుగా ఇప్పుడు మళ్ళీ తయారవుతూ ఉన్నాం. బాబానే ఇప్పుడు మనల్ని ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు ఈ విధంగా ఈ యొక్క స్మృతి అనేది మీకు సదా ఉండాలి. మరి లక్ష్మీనారాయణలు ఎలా ఎల్లప్పుడూ నశాలో ఉంటారో మీరు కూడా అలా చాలా మంచి నశాలో ఉండాలి అంటున్నారు. బాబా మనందరినీ ఇప్పుడు అలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ऋषियों मुनियों आदि से पूछते थे आप रचयिता और रचना को जानते हो, तो कहते हैं नीति नीति, जबकि उनके पास ज्ञान ही नहीं था तो फिर परंपरा कैसे चला आ सकता. బాబా అంటున్నారు ఋషులు మునులను అడిగామనుకోండి మీకు ఈ యొక్క జ్ఞానం తెలుసా, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి అంటే ఏమంటారు, పరంపర అంటూ ఉంటారు. మరొక వైపు తెలియదు అంటారు, ఇంకా ఇది కాదు అని అన్వేషిస్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు వారికి తెలియదు పరంపర అంటున్నా అని ఎలా అనగలుగుతున్నారు. మరి బాప్ कहते हैं ज्ञान मैं अभी ही देता हूँ, तुम्हारी सदगति हो गई फिर ज्ञान की दरकार नहीं, దుర్గతి होती ही नहीं. బాబా ఈ జ్ఞానం మనకి ఇప్పుడే ఇస్తున్నారు, మనందరి యొక్క సద్గతి చేస్తున్నారు. బాబా దుర్గతి యొక్క విషయమే ఈ జ్ఞానంలో ఉండదు. సత్యుగ్ కో కహా జాతా హే సద్గతి, యహా హే దుర్గతి. మరి సత్యయుగాన్ని ఏమంటున్నాము అంటే సద్గతి అంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఇదంతా దుర్గతియే. పరంతు यह भी किसको पता नहीं है कि हम दुर्गति में है. అయినా బాబా అంటున్నారు ఎవ్వరికీ తెలియదు మనం ఇప్పుడు దుర్గతిలో ఉన్నాము అనే విషయం. బాప్ కే లియే గాయా జాతా హే లిబరేటర్ హే గైడ్ హే. మరి బాబా గురించే ఏమని మహిమ చేస్తూ ఉంటారు, బాబా అయితే లిబరేటర్ ఉన్నారు, గైడ్ ఉన్నారు, నావికుడు ఉన్నారు. విషయ సాగర్ సే సబ్కి నయ్యా పార్ కర్తే హే उसको कहते हैं क्षीर सागर. विष्णु को क्षीर सागर में दिखाते हैं ना. బాబా మనందరినీ ఒక విషయ సాగరం నుండి బాబా మనల్ని క్షీర సాగరంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. బాబా తప్ప ఇంకా వేరే ఎవరు కూడా అలా క్షీర సాగరంలోకి తీసుకెళ్ళలేరు కదా. బాబానే ఇప్పుడు మనల్ని క్షీర సాగరంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైతే కలియుగంలో అందరూ కూడా వికారీగానే ఉన్నారు, ఈ యొక్క విషయ వికారాల్లోనే మునిగిపోయి ఉన్నారు కదా. బాబా తప్ప వేరే ఎవరు కూడా అలా క్షీరసాగరంలోకి తీసుకెళ్లేవారే లేరు కదా. బాబా ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. ऐसा है भक्ति मार्ग का गायन, बड़ा बड़ा तालाब है जिसमें विष्णु का बड़ा चित्र दिखाते हैं. बाप समझाते हैं तुमने ही सारे विश्व पर राज किया है. బాబా అంటున్నారు అలా భక్తి మార్గంలో కూడా పెద్ద పెద్ద కొలను అలా ఏర్పాటు చేసి మధ్యలో విష్ణువు పవలిస్తున్నట్టుగా శేషశయ్య పైన అలా పెద్ద పెద్ద విగ్రహాలను పెడుతూ ఉంటారు. ఏ విధంగా నేపాల్లో కూడా పశుపతినాథ్ మందిరంలో కూడా అలా ఉందన్నట్టు. పశుపతినాథ్ మందిరం కాకుండా వేరే చోట అలా నీలకంఠ స్వామి దేవాలయము అని అలా చాలా పెద్ద దేవాలయంలో అక్కడ ఉంది. లౌకికంగా బ్రహ్మ బాబా కూడా అక్కడికి పదే పదే వెళ్ళేవారంట. లౌకికంగా బాబాకి నేపాల్లో వ్యాపార నిమిత్తం వెళ్ళాల్సి వచ్చినప్పుడు బాబా వెళ్ళి ఆ గుళ్ళో ఆ గట్టు మీద కూర్చొని చాలా ఏకాంతంలో
ఆనందిస్తూ తన్మయత్వాన్ని చెందేవారంట. ఎందుకంటే బ్రహ్మబాబాకి శ్రీ మహావిష్ణువు అంటే భక్తి మార్గం నుండి చాలా ఇష్టం కదా, కాబట్టి అలా బాబా వెళ్ళేవారంట. अनेक बार हार खाई और जीत पाई है। बाप कहते हैं काम महाशत्रु है, उन पर जीत पाने से तुम जगत जीत बनेंगे, तो खुशी से बनना चाहिए ना। बल गृहस्थ व्यवहार में प्रवृत्ति मार्ग में रहो, परंतु कमल फूल समान पवित्र रहो. బాబా అంటున్నారు, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ప్రవృత్తి మార్గంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారు కండి. अभी तुम कांटों से फूल बन रहे हो, समझ में आता है यह है फॉरेस्ट ऑफ थॉर्न्स. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి కదా. మరి దీన్ని ఏమంటున్నాము అంటే ముల్లా అడవి అంటున్నాం. ఏక్ దోకో కిतना तंग करते हैं, मार देते हैं, तो बाप मीठे मीठे बच्चों को कहते हैं तुम सबकी अब वानप्रस्थ अवस्था है. మరి ఇక్కడ కలియుగంలో చూడండి ఎంత హింసాపాతం ఉందో, ఎలా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు ఇక్కడైతే మీ అందరిది వానప్రస్థ దశ ఉంది కదా అంటున్నారు. तुमको अभी सद्गुरु मिला है, वह तो वानप्रस्थ में तुमको ले ही जाएंगे. మరి ఇప్పుడైతే మనందరికీ సద్గురు బాబా లభించారు. బాబా మనందరినీ వానప్రస్థ దశలోకి తీసుకెళ్తున్నారు కదా. तुम वाणी से परे जाने के लिए पढ़ते हो ना. మనం ఇప్పుడు శబ్దానికి అతీతంగా వెళ్ళడం కోసం చదువుకుంటూ ఉన్నాం కదా. तुमको अभी सद्गति मिला है, वह तो वानप्रस्थ में तुमको ले ही जाएंगे. ఇప్పుడైతే మనందరికీ సద్గురు బాబా లభించారు. బాబా మనందరినీ వానప్రస్థ దశలోకి తీసుకెళ్తున్నారు. ఏ యూనివర్సిటీ భగవాన్ వాచ్ है ना, मैं तुमको राजयोग सिखलाकर राजाओं का राजा बनाता हूँ. భగవాను వాచ ఉంది, బాబా మనందరికీ రాజయోగం నేర్పించి మనల్ని రాజాది రాజులుగా తయారు చేస్తూ ఉన్నారు. जो पूज्य राजाए थे वही फिर पुजारी राजाए बनते हैं. तो बाप कहते हैं बच्चे अच्छी रीति पुरुषार्थ करो. ఎవరైతే పూజ్యులైనటువంటి రాజులుగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారిగా అయిపోయారు. బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు మంచి రీతిగా పురుషార్థం చేయండి. దైవీ గుణ్ బి ధారణ కరు, దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. బల్ కావో పివో శ్రీనాథ్ ద్వారే మే జావో, वहाँ घी के माल ढेर मिलते हैं, घी के कुएं भरकर रहते हैं. బాబా అంటున్నారు మంచిగా మీరు అన్ని రకాల పిండి వంటలు చేసుకోండి, మంచిగా ప్రతిదీ ఆనందించండి, నేతి వంటకాలు చేసుకొని తినండి, పర్వాలేదు, కానీ బాబా యొక్క జ్ఞాపకంలో ఉండండి అంటున్నారు. ఏ విధంగా శ్రీనాథ్ ద్వారేలో కూడా అక్కడ కూడా చాలా నేతితో తయారు చేసినటువంటి పదార్థాలని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ గుడికి చేరుతున్నాము అని కొన్ని మీటర్ల దూరం నుండి అంత నెయ్యి వాసన వస్తూ ఉంటుంది. ఆ గుడిలో చాలా భక్తులు వస్తూ ఉంటారు. श्रीनाथ और जगन्नाथ दोनों को काला बनाया है. जगन्नाथ के मंदिर में देवताओं के गंदे चित्र हैं. वहाँ चावल का हंडा बनाते हैं, वह पक जाने से 4 भाग हो जाते हैं. सिर्फ चावल का ही भोग लगता है, क्योंकि अभी साधारण है ना. బాబా అంటున్నారు శ్రీనాథ్కి మరియు జగన్నాథ్ రెండు ఆలయాలకి తేడా అయితే ఉంది కదా. ఎందుకు అంటే జగన్నాథ్ పురి ఒరిస్సాలో ఉంది కదా, అక్కడ నల్లటి విగ్రహం చూపించేశారు. దేవి దేవతలు కూడా నల్లగా అయిపోయారు కదా. రెండు కూడా విష్ణుమూర్తి ఆలయాలే, కృష్ణుడి యొక్క ఆలయాలే. మరి బాబా అంటున్నారు జగన్నాథుడి యొక్క మందిరంలో ఆ గుడి యొక్క కట్టడంలో దేవి దేవతలు వికారిగా అయినటువంటి చిత్రాలను చూపించారు. బాబా అంటున్నారు దేవి దేవతలు ఎప్పుడైతే సత్యత్రేతాయుగాలలో ఉన్నారో పవిత్రంగా ఉన్నారు, ఆ తర్వాత ద్వాపరయుగం నుండి వికారాల యొక్క మార్గం వామ మార్గంలోకి వచ్చేశారు. బాబా ఇప్పుడు మనందరినీ తిరిగి మన పూజ్యులుగా సతోప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు. अभी तो देखो कितने गरीब है, खाने पीने को कुछ नहीं मिलता है. సత్యుగ్ మే తో సబ్ కుచ్ హై. మరి ఇప్పుడైతే చూడండి ఎంత పేదవారిగా ఉన్నారు, అసలు తినడానికి తాగడానికి ఇక్కడ ఏమీ దొరకదు. బాబా అంటున్నారు
సత్యుగంలో అయితే అన్నింటితో సమృద్ధిగా ఉంటారు కదా. तो बाप समझाते हैं आत्माओं को शिव बाबा बहुत मीठा है, वह तो है निराकार, प्यार आत्मा को किया जाता है ना, आत्मा को ही बुलाया जाता है. మరి బాబా అయితే నిరాకారుడు, మరి నిరాకారుడు ఒక దేహాన్ని ఆధారంగా తీసుకొని మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు. మరి ఒకరితో మరొకరు చాలా ప్రేమగా వ్యవహరించండి అని బాబా అంటున్నారు. शरीर तो जल गया, उनकी आत्मा को बुलाते हैं, ज्योति जगाते हैं, इससे सिद्ध है आत्मा का अंधियारा होता है. आत्मा है ही शरीर रहित, तो फिर अंधियारे आदि की बात कैसे हो सकती है. वहाँ यह बातें होती नहीं. మరి బాబా అంటున్నారు ఆత్మ శరీర సహితంగా వ్యవహరిస్తూ ఉంటుంది కదా, మరి శరీరం లేకుండా ఆత్మ కూడా ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు బాబా వచ్చారు, ఆత్మ జ్యోతిని వెలిగించారు అంటే అర్థం ఏంటి? ఇంతకాలం ఆత్మ అంధకారంలో ఉన్నట్లే కదా. वह सब है भक्ति मार्ग, बाप कितना अच्छी रीति समझाते हैं, ज्ञान बहुत मीठा है, इसमें आंखें खोल कर सुनना होता है, बाप को तो देखेंगे ना. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం అయితే చాలా మధురమైనటువంటిది. అందుకే బాబా అంటున్నారు మంచిగా కళ్ళు తెరిచి వినండి అంటున్నారు. तुम जानते हो शिव बाबा यहाँ विराजमान है, तो आंखें खोल कर बैठना चाहिए, बेहद के बाप को देखना चाहिए ना. शिव बाबा ఇక్కడ కూర్చున్నారు, మనం కళ్ళు తెరిచి కూర్చోవాలి. బేహద్ తండ్రి మనందరికీ అర్థం చేయిస్తున్నారు. आगे बच्चियां बाबा को देखने से ही ध्यान में चली जाती थी, आपस में भी बैठे बैठे ध्यान में चले जाते थे. మరి ఇంతకుముందు పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళేటువంటి వారు. బాబా ఒకసారి దృష్టి ఇచ్చారు అంటే ఇంకా పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళేటువంటి వారు. అలా అంత పిల్లల యొక్క బుద్ధి లేని అలా ఉండేటువంటిది అంత క్లియర్గా. आंखें बंद और दौड़ती रहती थी, कमाल तो थी ना. बाप समझाते रहते हैं, एक दो को देखते हो तो ऐसे समझो हम आत्मा बाई है, आत्मा बाई से बात करते हैं, बाई को समझाते हैं. మరి పరస్పరం ఒకరినొకరు చూస్తూ కూడా ఏమనుకోవాలి, నేను ఆత్మ బాయి ఉన్నాను, ఆత్మ బాయితో మాట్లాడుతున్నాను అనే స్మృతిలో ఉండాలి. तुम बेहद के बाप की राय नहीं मानेंगे, तुम यह अंतिम जन्म पवित्र बनेंगे तो पवित्र दुनिया के मालिक बनेंगे. మరి ఈ అంతిమ జన్మలో మనం పవిత్రంగా తయారైనట్లయితే పవిత్రమైనటువంటి ప్రపంచానికి యజమానిగా తయారవుతాం. బాబా बहुतों को समझाते हैं, कोई तो फट से कह देते हैं बाबा हम जरूर पवित्र बनेंगे. మరి ఈ విధంగా కొందరు పిల్లలు ఎవరికైతే మంచి నిశ్చయం ఏర్పడుతుందో వాళ్ళు అంటారంట బాబా మేము తప్పకుండా పవిత్రంగా అవుతాము అని. పవిత్ర रहना तो अच्छा है, कुमारी पवित्र रहती है तो सबको माता टेकती है, शादी करती है तो पूजारी बन जाती है. మరి కన్యలు కూడా ఎప్పుడైతే కన్యలుగా ఉంటారో ఎవరు కూడా వాళ్ళని కాళ్ళు మొక్కనివ్వరు, అందరే వాళ్ళని చాలా గొప్పగా చూస్తారు. అదే వివాహం అయ్యింది అంటే ఆ వివాహ వేడుక రోజు నుండే అందరి కాళ్ళు మొక్కాల్సి ఉంటుంది. ఏ సబ్ హే భక్తి, तो बच्चियां साक्षात्कार में डांस करने लग पड़ती है, सच की बेड़ी का तो गायन है, हिलेगी लेकिन डूबेगी नहीं. మరి బాబా అంటున్నారు ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు ఉన్నాయి. మరి సత్యమైనటువంటి నావ కదులుతుందే కానీ ఎప్పుడు కూడా మునగదు అని బాబా అంటున్నారు. నావ మునగడం అనేది లేనే లేదు. అదే అసత్యత యొక్క నావ భలే కదలకపోవచ్చు కానీ డెఫినెట్గా ఒకరోజు మునిగి తీరుతుంది అని బాబా అంటున్నారు. तो ब्राह्मण तो जरूर बनना है, बाप है ही स्वर्ग की स्थापना करने वाला,
तो जरूर हम ही स्वर्ग के मालिक होने चाहिए. బాబా ఎవరు అంటే మనందరి కోసం స్వర్గ స్థాపన చేసేవారు. అంటే తప్పకుండా మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేసేవారు. మరి ఇప్పుడైతే అందరూ కూడా నరకంలోనే ఉన్నారు కదా. అభి సమజ్ మే ఆతా హై कि आगे हम भी पुजारी थे, अभी फिर पूज्य बनते हैं 21 जन्मों के लिए. మరి బాబా అంటున్నారు మేము కూడా ఇంతకుముందు పూజారిగా ఉన్నాం, మనమందరం కూడా ఇప్పుడు బాబా మనందరినీ పూజ్యంగా తయారు చేస్తున్నారు. 21 జన్మల కోసం మనం పూజ్యులుగా తయారవుతూ ఉన్నాం. 63 जन्म పూజారి బనే, అభి ఫిర్ హమ్ పూజ్య స్వర్గ్ కే మాలిక్ బనేంగే. ఇప్పుడు మనం పూజ్యులుగా స్వర్గానికి యజమానిగా తయారవుతూ ఉన్నాం. ఏహే నర్సే నారాయణ్ బన్నేకి నాలెడ్జ్. ఇదేమిటి అంటే నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేటువంటి జ్ఞానం. భగవాన్ వాచ్ మే తుమ్కో రాజాओं का రాజా బనాతా హూ. భగవాన్ వాచ్ ఉంది బాబా ఇప్పుడు మనందరినీ రాజాది రాజులుగా తయారు చేస్తూ ఉన్నారు. पतित राजाए पावन राजाओं को नमन वंदन करते हैं. हर एक महाराजा के महलों में मंदिर जरूर होगा. మరి పతితమైనటువంటి రాజులు పావనమైనటువంటి రాజులకు నమస్కరిస్తారు, వారిని వందనీయులుగా భావిస్తారు. భక్తి మార్ग में कितनी अंधश्रद्धा है. अभी तुम समझते हो बरोबर अपने राजाई की, फिर वाम मार्ग में गिरते हैं. మరి భక్తి మార్గంలో చూడండి ఎంత అంధశ్రద్ధ ఉంటుందో. బాబా ఇప్పుడు మనందరినీ మరి జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చారు. విషయ వికారాల యొక్క చితిని వదిలిపెట్టేసి జ్ఞాన చితి పైన వచ్చేసాము. हम हर 5000 वर्ष बाद पढ़ते ही आते हैं. इसको कहा जाता है वर्ल्ड की हिस्ट्री ज्योग्రఫీ రిపీట్ होगी. ప్రతి 5000 సంవత్సరాలకి ఒకసారి ఈ విధంగా ప్రపంచం యొక్క హిస్టరీ జియోగ్రఫీ రిపీట్ అవ్వాల్సిందే. బాబా कहते हैं मैं तुम बच्चों को विश्व का मालिक बनाता. బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నాను. सारे विश्व में तुम्हारा राज्य होगा. गीत में भी है ना बाबा आप ऐसा राज्य देते हो जो कोई छीन न सके. మరి పాటలో కూడా ఉంది కదా బాబా మీరు ఎలాంటి రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు అంటే దీన్ని మా నుండి ఎవ్వరు కూడా లాక్కోలేరు. अभी तो कितनी पार्टीशन है. पानी के ऊपर जमीन के ऊपर झगड़ा चलता रहता है. अपने अपने प्रांत की संभाल करते रहते हैं. మరి ఇప్పుడైతే చూడండి ఎన్ని రకాలుగా పార్టీషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయో. నీళ్ళపైన భూమిపైన అన్నిటిపైన గొడవలే జరుగుతూ ఉంటాయి. మరి ఎవరికి వారు వారి యొక్క ప్రాంతం యొక్క రక్షణ యొక్క ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. ना करे तो छोकरे लोग पत्थर मारने लग पड़े. वो लोग समझते हैं यह नौजवान पहलवान बन भारत की रक्षा करेंगे, सो पहलवानी अभी दिखलाते रहते हैं. दुनिया की हालात देखो कैसी है. రావణ్ రాజ్య హేనా బాబా అంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అంటే ఇంకా యువకులు ఆందోళన స్ట్రైక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, వ్యతిరేకిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు ఈ నవ యువతను చూసి అనుకుంటారు వీళ్ళు యంగ్ బ్లడ్ న్యూ బ్లడ్ అని, వీళ్ళు ఏదైనా చేస్తారని, మరి వాళ్ళ ద్వారానే భారతదేశం యొక్క అభివృద్ధి రక్షణ జరుగుతుంది అని. అలా వారు చాలా వారి యొక్క సాహసాన్ని బలాన్ని చూపిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు చూడండి ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో, అయినా ఇది రావణ రాజ్యం కదా అని బాబా అంటున్నారు. బాబ్ कहते हैं ఏ హై హి ఆసురీ సాంప్రదాయం. అందుకే బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు ఇది ఉన్నదే ఆసురీ సాంప్రదాయము అని అంటూ ఉన్నారు. బాబా ఇప్పుడు మనందరినీ దైవీ సాంప్రదాయంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. తుమ్ అభి దైవీ సాంప్రదాయ బన్ రహే హో. ఇప్పుడు మనం దైవీ సాంప్రదాయం వారిగా తయారవుతూ ఉన్నాము. దేవతాओं और असुरों की फिर लड़ाई कैसे होगी, तुम तो डबल अहिंसक बनते हो. మరి దేవతలది అసురులది ఎలా యుద్ధం జరుగుతుంది,
బాబా అంటున్నారు మీరైతే డబల్ అహింసకులుగా తయారవుతూ ఉన్నారు కదా. వహే డబల్ అహింసక్ और देव यहाँ है డబల్ హింసక్. దేవీ దేవతలేమో డబల్ అహింసకులు. ఇక్కడ కలియుగంలో అందరూ హింసాత్మకంగానే వ్యవహరిస్తూ ఉంటారు. बाबा ने समझाया है किसको वाचा से दुख देना भी हिंसा है. तुम देवता बनते हो तो हर बात में रॉयल्टी होनी चाहिए. బాబా అంటున్నారు మీరు దేవీ దేవతలుగా తయారవుతున్నారు అంటే ప్రతి విషయంలో కూడా మీకు రాయల్టీ అనేది ఉండాలి అంటున్నారు. కాన్పాన్ ఆది నా బహుత్ ఊంచా నా బహుత్ హల్కా. మరి ఆహార పానీయాలు కూడా చాలా హైగా ఉండొద్దు, చాలా లోగా కూడా ఉండొద్దు. ఏక్ రస్ రాజాओं आदि का बोलना बहुत कम होता है, प्रजा का भी राजा में बहुत प्यार रहता है. यहाँ तो देखो क्या लगा पड़ा है. బాబా అంటున్నారు ఏ విధంగా రాజులకు కూడా ప్రజల మీద చాలా ప్రేమ ఉంటుంది కదా, చాలా ప్రేమగా పాలన ఇస్తారు. మరి అలాగే మనకు కూడా బాబా అంటున్నారు ప్రేమ ఉండాలి, పరస్పరం అందరూ చాలా ప్రేమగా వ్యవహరించుకోవాలి. ఇక్కడైతే ఈ రోజుల్లో చూడండి ఎంతగా వ్యతిరేకిస్తూ ఉంటారు, ఎన్ని స్ట్రైకులు హంగామాలు చేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే కదా శివ బాబా శాంతి సాగరుడు వచ్చి ఆత్మలందరికీ కూడా సుఖము శాంతి అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ కూడా రకరకాల ప్రాజెక్ట్స్ని చేపడుతూ ఉంటుంది ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని. కానీ వారి వల్ల అయితే ఇది సాధ్యం అవ్వదు అంటున్నారు. बाप कहते हैं बच्चों तुम कोई फिक्र नहीं करो, अनाज की अभी तकलीफ है, वहाँ तो अनाज इतना हो गया बिगर पैसे जितना चाहे उतना मिलता रहेगा. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు మీరు దేని గురించి చింత చేయకండి. సత్యుగంలో అయితే చాలా సంపదలు ఉంటాయి, చాలా ధాన్యం ఉంటుంది, ఇంకా చాలా ఎంత అంటే అంత సమృద్ధిగా ఉంటుంది అంటున్నారు. युक्ति से समझाना है, ये सब गारंटी है. तुम अभी रंक से राव बनते हो, तुम्हारे कैरेक्टर सुधरते हैं, इन देवताओं जैसा बनना है. ఇప్పుడు మనం రంక్ అంటే నిరుపేద నుండి రావు అంటే సంపన్నంగా మనం తయారవుతూ ఉన్నాం. బాబా అంటున్నారు ఇక గ్యారంటీ హే, ఇది గ్యారంటీ అని బాబా అంటున్నారు. మన యొక్క నడవడికలో కూడా మార్పు తీసుకురావాలి, వ్యవహారంలో కూడా మార్పు తీసుకురావాలి. మనం ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, ఎలా వారిని ఏ దృష్టితో మనం వారిని ట్రీట్ చేస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అంటున్నారు. तुमको वर्षा लौकिक और पारलौकिक बाप से मिलता है, अलौकिक बाप से वर्षा नहीं मिलता है. మనకైతే ఇక్కడ వారసత్వం లౌకిక తండ్రి నుండి ఆ తర్వాత పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది. బాప్ కేతే హే మామేకం యాద్ కరు. బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు మీరు ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయండి అంటున్నారు. यह तो रद है ना, रद को भी याद नहीं करना है ना. ऊंचते ऊंच भगवान कहा जाता है. बाप आत्माओं को बैठ समझाते हैं. బాబా ఆత్మలందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. శివ బాబా తప్ప వేరే ఎవరు కూడా తెలియజేయలేరు అని అంటున్నారు. ऐसे क्यों कहते कि फुर्सत नहीं मिलती है, अच्छे अच्छे बच्चे तो सेकंड में समझ जाते हैं. बाबा ने समझाया है मनुष्य लक्ष्मी की पूजा करते हैं. अब लक्ष्मी से क्या मिलता है और अम्बा से क्या मिलता है. लक्ष्मी तो है स्वर्ग की देवी. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి మనుషులైతే లక్ష్మి యొక్క పూజ చేస్తూ ఉంటారు. లక్ష్మి ద్వారా ఏం లభిస్తుంది, అంబాదేవి ద్వారా ఏం లభిస్తుంది అన్నీ మనం అర్థం చేసుకున్నాం. లక్ష్మితో హే స్వర్గకి దేవి. మరి లక్ష్మి ఎవరు అంటే స్వర్గం యొక్క దేవి అంటున్నారు. ఉన్సే పైసేకి భీక్ మాంగ్తే హే, అంబాతో విశ్వ కా మాలిక్ బనాతి హే. మరి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి డబ్బులు కానీ ఇలా యాచిస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారు ఇప్పుడైతే మీరు విశ్వానికి యజమానిగా తయారు కావాలి అని. సబ్ కామ్నాయే పూరి కర్ దేతి హే. మన యొక్క మనో కోరికలు అన్నీ పూర్తి చేసేస్తూ ఉంటుంది. శ్రీమత్ ద్వారా సబ్ కామ్నాయే పూరి హో జాతి హే.
శివ్ బాబా యొక్క శ్రేష్టమైనటువంటి శ్రీమతం ద్వారా అన్ని మనోకోరికలు కూడా పూర్తవుతాయి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. इन कर्मेंद्रियों से कोई भूल ना हो, इसके लिए मैं आत्मा हूँ, यह स्मृति पक्की करनी है. ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఈ స్మృతిని మనం చాలా చాలా పక్కాగా చేసుకోవాలి అంటున్నారు. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి పొరపాటు చేయకూడదు. ఈ స్మృతిని మనం చాలా చాలా పక్కాగా చేసుకోవాలి. शरीर को नहीं देखना है, एक बाप की तरफ अटेंशन देना है. ఎవరి దేహాన్ని చూసే అవసరం లేదు, ఒక్క బాబా వైపే మన యొక్క పూర్తి అటెన్షన్ అనేది ఇవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది. अभी वानप्रस्थ अवस्था है, इसलिए वाणी से परे जाने का पुरुषार्थ करना है. మరి ఇప్పుడు వానప్రస్థ దశ ఉంది, శబ్దానికి అతీతంగా వెళ్ళేటువంటి పురుషార్థం తప్పకుండా చేయాలి. శబ్దానికి అతీతంగా వెళ్ళేటువంటి పురుషార్థం చేయాలి అంటున్నారు. పవిత్ర జరూర్ బన్నా హై, తప్పనిసరిగా పవిత్రంగా తయారు కావాలి. बुद्धि में रहे, सच की नैया हिलेगी डुलेगी नहीं, इसलिए विघ्नों से घबराना नहीं है. మరి బుద్ధిలో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. సత్యత యొక్క నావ అటు ఇటు కదులుతుంది కానీ మునగదు అని. అందుకే బాబా అంటున్నారు, విఘ్నాలను చూసి భయపడకూడదు అంటున్నారు. ఇన్ని విఘ్నాలు వచ్చినా కూడా నిశ్చయం ఉండాలి, నష ఉండాలి. అప్పుడు దేన్నైనా ఈజీగా దాటేయగలుగుతారు. वरदानम ఉంది. अहम और वहम को समाप्त कर रहम दिल बनने वाले विश्व कल्याणकारी भव. అహంకారము మరియు అనుమానం ఈ రెండింటిని సమాప్తం చేసి దయార్థ హృదయులుగా అయ్యేవారు విశ్వ కళ్యాణకారిగా కండి అంటున్నారు. దయార్థ హృదయులుగా అయ్యేవారు విశ్వ కళ్యాణకారిగా కండి అంటున్నారు. कैसी भी अवगुण वाली, संस्कार वाली, कम बुद्धि वाली, सदा ग्लानि करने वाली आत्मा हो, लेकिन जो रहम दिल विश्व कल्याणकारी है. బాబా అంటున్నారు, ఎలాంటి అవగుణాలు గల ఆత్మ కావచ్చు, కఠినమైన సంస్కారాలు గల ఆత్మ కావచ్చు, తక్కువ విచక్షణ బుద్ధి గల ఆత్మ కావచ్చు, ఎప్పుడు బాబాను నిందించేటువంటి ఆత్మ కావచ్చు, కానీ దయార్థ హృదయులుగా ఈ విశ్వ కళ్యాణకారి పిల్లలు ఎవరైతే ఉన్నారో वे सर्व आत्माओं के प्रति लॉफुल के साथ लवफुल भी होंगे. వారు సర్వ ఆత్మల పట్ల లాఫుల్ అంటే ఒక స్ట్రిక్ట్గా కూడా ఉంటారు, తర్వాత అంతే ప్రేమమయంగా కూడా ఉంటారు. कभी इस वहम में नहीं आएंगे कि यह तो कभी बदल ही नहीं सकते. మరి ఎప్పుడు కూడా ఇలాంటి అనుమానంలో రాకూడదు, అసలు వీళ్ళు ఎప్పుడు కూడా మారనే మారరు అని మనం అనుకోకూడదు అంటున్నారు. యహ తో హై హి ఐసే యా, మరి ఫలానా వారు ఇలాగే ఉన్నారు అని కూడా అంటూ ఉంటారు కదా, బాబా అంటున్నారు అలా కాదు అంటున్నారు. ఇంకా వీళ్ళు ఎప్పుడు మారరు, వాళ్ళ ఎప్పుడు మారుతారో చూద్దాంలే, ఇన్ని సంవత్సరాల నుండి మారని వాళ్ళు ఇప్పుడు మారుతారా అని ఇలా రకరకాలుగా మాటలు అంటూ ఉంటారు.
లేదా ఏమీ చెయ్యలేరు అని అలా అంటూ ఉంటారు. मैं ही सब कुछ हूँ यह कुछ नहीं है, నేనే అంత ఫలానా వారు ఏమీ లేదు అని అంటూ ఉంటారంట. इस प्रकार का अहम और वहम छोड़ कमजोरियों व बुराइयों को जानते हुए भी क्षमा करने वाले रहमदिल बच्चे ही विश्व कल्याण की सेवा में सफल होते हैं. మరి బాబా అంటున్నారు, ఈ రకంగా అనుమానము అహంకారం ఈ రెండింటితో ఏం జరుగుతుంది అంటే, బాబా అంటున్నారు ఇంకా చాలా గమండ్ వచ్చేస్తుంది. కాబట్టి బలహీనతలు వాటన్నిటిని తెలుసుకొని కూడా మార్చుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ రెండింటిని వదిలిపెట్టండి. ఇప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టండి, అనుమానంని వదిలిపెట్టండి. మీలో ఉన్నటువంటి బలహీనతల్ని తెలుసుకొని క్షమించమని బాబాకు తెలియజేశారు అంటే తప్పకుండా క్షమిస్తారు అంటున్నారు. కాబట్టి బలహీనతలను, మనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటి వారివి కూడా చూస్తే క్షమించండి, దయార్థ హృదయులుగా గండి అంటున్నారు. మరి క్షమాగుణం ఉంటేనే కదా, అందుకే మన క్షమా వీరస్య భూషణం అన్నారు. క్షమ, దయ ఎలాంటివి అంటే ఎదుటి వారిని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో చూస్తూ ఉంటారు. స్లోగన్ ఉంది, జహా బ్రాహ్మణోं के तन मन धन सब इकट्ठा हो रहा है, सहयोग है और इकट्ठा मिल रहा है, वहाँ सफलता साथ है ही. మరి ఎక్కడైతే బ్రాహ్మణ పరివారంలో అందరి యొక్క తనవు మనస్సు ధనం కలుస్తుందో, ఎక్కడైతే వాళ్ళందరి యొక్క సహకారం లభిస్తుందో అక్కడ సఫలత ఉండే ఉంది అంటున్నారు. ఏమంటారు బాబా, ఇది కూడా ఒక ఐక్యతకి గుర్తు, మన ఐక్యతనే ప్రత్యక్షతకు ఆధారము అన్నారు. కాబట్టి బ్రాహ్మణుల యొక్క తనవు మనస్సు ధనం అన్నింటి యొక్క సహకారం లభించిన చోట సఫలత అనేది తప్పనిసరిగా ఉంటుంది అంటున్నారు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు విశేషంగా, పిల్లలు మీరు సంతోషంలో ఉండండి, డబల్ అహింసకులుగా కండి, నషాలో ఉండండి, సంతోషంతో కూడినటువంటి నషాలో ఉండండి అని బాబా అంటున్నారు. ప్రతిరోజు మనం సాయంకాలం సంధ్యా సమయంలో యోగం చేస్తూనే ఉన్నాము. తర్వాత రోజంతా కూడా మనసా సేవ యొక్క సంకల్పం చెప్తూ ఉన్నాం కదా, దాన్ని కూడా రోజు మొత్తంలో ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు దాని యొక్క స్మృతిలో కూడా ఉండాలి. నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ యొక్క చిత్ర ఛాయ కింద కూర్చొని నేను సంకల్పం చేస్తున్నాను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలందరి యొక్క దుఃఖాలు, జబ్బులు, రోగాలు అన్నీ కూడా నయమైపోతున్నాయి, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, వాటి నుండి ముక్తులుగా అయిపోయారు అని ఇలాంటి సంకల్పం ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు మనం చేద్దాం. ఓం శాంతి. మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే, నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా
మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే నీ ధ్యానములో నా మనసే